నమస్తే ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విత్తనాలు, సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు, వ్యవసాయ సాగులో ఆధునికత పాటించాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశంలో విస్తృత అవగాహన. ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్న జిల్లా వాసులు. గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు కారణంగా తీవ్ర ఇబ్బందులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న ప్రధాన వీధులు. జిల్లా వాసులను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నమోదవుతూ ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతలతో బయటకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. దాదాపు 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ఎండవేడిమికి తాళలేక జనం అవస్థలు పడుతున్నారు. సాయంత్రం సమయాల్లో వేడిగాలులు వీస్తూ ఉండడం కారణంగా మరిన్ని ఇక్కట్లు తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఎండవేడిమి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏకంగా దేశంలోనే అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో ఒకటిగా ఆదిలాబాద్ నిలుస్తూ ఉండడంతో జనాలు ఉక్కపోతకు భరించలేక అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం ఎండ తీవ్రతకు అద్దం పడుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా వాతావరణ శాఖ ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ వేడిమితో అల్లాడుతూ ఉంటే సాయంత్రం వేడిగాలులు బయటకు రానియకుండా చేస్తున్నాయి. వేడిగాలుల కారణంగా సాయంత్రం సమయాల్లో సైతం వాతావరణం చల్లబడట్లేదు. ఇక ఎండ తీవ్రతకు తట్టుకునేందుకు జనాలు భారీగా కూలర్లు, ఏసీలను వినియోగిస్తూ ఉండడంతో విద్యుత్ వినియోగం సైతం పెరుగుతోంది. ఏప్రిల్ చివరి వారంలోనే ఈ స్థాయిలో ఎండలు ఉంటే రోహిణి కార్తె మే మాసంలో ఏ విధంగా ఉంటాయోనని జనాలు ఆందోళనకు గురవుతున్నారు. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లావాసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యపరంగా ఎటువంటి నిర్లక్ష్యం పనికిరాదని, ఒంట్లో నీరు శాతం తగ్గకుండా జాగ్రత్త పడాలని సూచనలు చేస్తున్నారు. రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడంలో విత్తనాల ఎంపిక ఎంతో కీలకమని, వ్యవసాయ పరిశోధనా స్థానంలో నాణ్యమైన విత్తనాలను తయారు చేసేలా శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఉత్తమ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశాన్ని స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించగా కార్యక్రమం ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే వంగడాలు కూడా నాణ్యమైనవిగా ఉండాలని, అందుకు అనుగుణంగా శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శాస్త్రవేత్తలు సూచించిన విత్తనాలను రైతులు వాడి సాగును లాభసాటిగా మార్చుకోవాలన్నారు. మంగళవారం ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ యాకాద్రి, వ్యవసాయ కమిషనరేట్ ప్రతినిధి అనిత హాజరై పలు సూచనలు చేశారు. అంతకుముందు పవర్ పాయింట్ ప్రాజెక్టర్ ద్వారా పంటల్లో పాటించాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం సోయాబీన్లో ఆశించే చీడపీడ నివారణకు పరిశోధన స్థానం ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను అధిపతులు విడుదల చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త బి రామ్ ప్రసాద్, కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ పవర్, అలాగే జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ బాబు, శాస్త్రవేత్తలు రాజశేఖర్, రైతు సంఘ నాయకులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడంలో విత్తనాల ఎంపిక ఎంతో కీలకమన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానంలో నాణ్యమైన విత్తనాలను తయారు చేసేలా శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారన్నారు. ప్రస్తుత కాలంలో వాతావరణంలో చాలా త్వరగా మార్పులు వస్తున్నాయని, వాతావరణాన్ని తట్టుకుని పంటల సాగు చేసేలా శాస్త్రవేత్తల సూచనలు రైతులు పాటించాలన్నారు. మారుతున్న వ్యవసాయ సాగులో ఆధునికతను పాటించాలని సూచించారు. ఎరువుల వాడకంలో డ్రోన్లను వినియోగిస్తే కూలీల ఇబ్బందులు పడాలని తెలిపారు. ఇంకా రసాయనిక ఎరువులు వాడే బదులు రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు దృష్టి మళ్లించాలని కోరారు. బేసికల్గా అప్పుడు మీరు జగిత్యాలు అక్కడ పెట్టి మళ్ళీ అప్పటిది కూడా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో ఆ డిస్కషన్స్ పరంగా మళ్ళీ ఏం సొల్యూషన్స్ తీసుకొని రావడం జరిగింది. దాని రూపంలో కూడా ఈరోజు చర్చ అయింది. దీంతో పాటు ఈరోజు కూడా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో, ఏవైతే సూచన సలహాలు ఉన్నాయో, దానికి కూడా రైతులతో కూడా ఏవైతే సూచన సలహాలు ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేసి మళ్ళీ దాని ప్రకారం కూడా యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అది చేసి మళ్ళీ రైతులకి ఏవైతే మార్గాలు ఉన్నాయో, ఏవైతే సూచనలు ఉన్నాయో అవి కూడా అందించేయడానికి ఆస్కారం ఉంటుంది. బేసిక్గా రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అంటే నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ కానీ తర్వాత ఎక్స్ట్రీమిటీస్ కానీ, అంటే క్లైమేట్ ఎక్స్ట్రీమిటీస్ విపరీతంగా పెరుగుతూ ఉంది.
అది ఇంక్రీజింగ్ టెంపరేచర్స్ కావచ్చు, ఇంక్రీజింగ్ రెయిన్ఫాల్ కావచ్చు, లేదు ఇంక్రీజ్ కోల్డ్ కావచ్చు. అది మనం చూస్తున్నాం, దట్ క్లైమేట్ ఎక్స్ట్రీమిటీస్ చాలా విపరీతంగా పెరుగుతూ ఉంది. కాబట్టి రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ ద్వారానే ఈ అన్ని ఎక్స్ట్రీమిటీస్ రైతులకి మనం న్యాయం చేయగలుగుతాము, రైతులకి కరెక్ట్ మార్గనిర్దేశం కానీ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతాము. ఇందాక ప్రెజెంటేషన్లో కూడా కొందరు డిఏలు కూడా చెప్పారు దట్ మినీ కిట్స్ ఒకటి మార్గం. అంటే మినీ కిట్స్ మనం ఏవైతే రైతులకి ఇవ్వడం జరిగింది దాంట్లో మళ్ళీ మంచి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. ఆ మినీ కిట్స్తో మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీలో ఇంకా పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా మళ్ళీ ఫార్మర్ ఫీల్డ్స్లో కూడా ఈ రిలీజ్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత క్వాలిటీ సీడ్ ఎవ్రీ విలేజ్, అది కూడా ఇందాక మీరు చెప్పినట్టు సమ్ 3 lakh ఫార్మర్స్కి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా రీచ్ అయ్యారు. మన ఆదిలాబాద్ జిల్లా కూడా అటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. క్వాలిటీ సీడ్ ఎవరీ విలేజ్లో కూడా ఏం మార్గం ఉన్నాయంటే బేసికల్గా ఫార్మర్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ప్రొడ్యూస్ చేసి మిగతా రైతులకి కూడా అందే చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే దిస్ ఇస్ యాక్చువల్, అంటే దీని ద్వారానే మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రీమిటీస్ కావచ్చు, లేదు పెస్ట్ కంట్రోల్ కావచ్చు, అవి అన్నీ కూడా మన హై ఈల్డింగ్ వెరైటీస్ కావచ్చు, అవి అన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ఫీల్డ్స్లో చూస్తే ఈల్డ్ చాలా తక్కువ వస్తుంది. అది బికాస్ ఆఫ్ ద క్లైమేట్ కావచ్చు, లేదు బికాస్ ఆఫ్ సాయిల్ కండిషన్స్ కావచ్చు, లేదు బికాస్ ఆఫ్ ఫార్మర్ ప్రాక్టీసెస్ కావచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. సో అవి అన్ని అడ్రస్ చేయాలి అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇటువంటి ఏవైతే క్వాలిటీ సీడ్స్ ఉన్నాయో, లేదు మనం ఇంకా రీసెర్చ్ ద్వారా ఏవైతే సీడ్స్ వస్తున్నాయో ఇందాక చెప్పారు దట్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ కానీ, తొందరగా జర్మినేషన్ వచ్చే విధంగా క్రాప్స్ కానీ, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అవసరం ఉన్నాయి. ఇవి అంతా అడ్రస్ చేయాలి అంటే ఓన్లీ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ ద్వారానే అయింది. చెట్టు కింద ఆపి ఉన్న ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమైన ఘటన జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ వాహనంలో మంటలు వచ్చి పక్కనున్న వాహనాలకు సైతం అంటుకోవడంతో 4 బైకులు పూర్తిగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ద్విచక్ర వాహనాలు దగ్ధమైన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక ఖానాపూర్ కాలనీలో అక్సా మసీద్ సమీపంలో చెట్టు కింద ద్విచక్ర వాహనాలు పార్క్ చేశారు. మధ్యాహ్నం సమయంలో ఓ బైక్ లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో పక్కనున్న ద్విచక్ర వాహనాలకు సైతం మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 4 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికి అవి పూర్తిగా కాలిపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని పంజాబ్ చౌక్ సమీపంలో ఇటీవల జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు వాంటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. మహిళను హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టణంలోని పంజాబ్ చౌక్ సమీపంలో మురికి కాలువలో అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళా కేసును వన్టౌన్ పోలీసులు హత్య కేసుగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 26న అర్ధరాత్రి సమయంలో పంజాబ్ చౌక్లోని హల్దీరామ్ షాప్ సమీపంలోని డ్రైనేజీలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు జనగాంగ్వార్ అనితగా గుర్తించారు. ఆమె సోదరుడు సంతోష్ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్లను సాంకేతిక ఆధారాలతో విశ్లేషించారు. నాందేడ్కు చెందిన నిందితుడు నర్సింగ సంతోబా గంపల్వాడ ఘటన రోజున పంజాబ్ చౌక్ సమీపంలో మద్యం సేవించి రాత్రి సమయంలో అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో రోడ్డుపై నిద్రలో ఉన్న చెత్త సేకరణ చేసే మహిళను గమనించి ఆమెను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆగ్రహంతో ఆమె గొంతు పట్టి హత్య చేసి ఆధారాలు దాచిపెట్టేందుకు మృతదేహాన్ని సమీప డ్రైనేజీలో పడేశాడు. కేసు నమోదు చేసిన 48 గంటల్లోనే నిందితుడిని గుర్తించిన పోలీసులు ఈ నెల 27న ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. నేరాలపై పోలీసులు వేగంగా స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో సీసీటీవీ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. సమావేశంలో వన్టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐలు సంజయ్, అశోక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. 25th నాడు మనకి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ హల్దీరామ్ పక్కన ఒక గల్లీ ఉంటుంది పంజాబ్ చౌక్లో. అక్కడ ఒక లేడీ
నాలాలో పడి చనిపోయింది. ఆమె ప్యాంట్ లేదు. సో మన తొందరగా మనం టీం ఫామ్ చేసి మనం అది ఒక మేబీ సెక్షువల్ అసాల్ట్ జరిగి ఉండొచ్చు అది అనుకొని మనం టీం ఫామ్ చేసాం. దాదాపు 4 వేరే టీమ్స్, 4 SIస్తో సహా CCS లోకల్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ లోకల్ టీమ్స్ ఫామ్ చేసి మొత్తం టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ఐడెంటిఫై చేసాము. ఈమె ఒక బెగ్గర్ లాగా తిరుగుతుంది. ఈ డిసీజ్డ్ ఈ బెగ్గర్ లాగా తిరిగి ఒక హస్బెండ్ చనిపోయిన తర్వాత ఒక పర్సన్ అతనితో సహా తిరుగుతుంది బబ్లు. బట్ అతనికి పిక్ చేసాము, బట్ అతను కూడా ఏం ఒప్పుకోలేదు. దాని తర్వాత మొత్తం అన్ని CCTV కెమెరాస్ చెక్ చేస్తే అక్కడ CCTV కెమెరాస్ కూడా లేవు. సో చాలా టెక్నికల్ పోయి మనం ఒక పర్సన్ ఐడెంటిఫై చేసాము. ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తే కొంత ట్రాక్టర్ డ్రైవర్స్ మనకి చెప్పుకున్నారు ఇతని పేరేంటి, ఇతను కిన్వర్ట్ చేదిన, ఇతని పేరు నర్సింగ సంతోప్ గంపల్వాడ్. ఇతను కిన్వర్ట్ నుంచి ఇక్కడ జస్ట్ ట్రాక్టర్ డ్రైవింగ్కి వస్తారు, మళ్ళీ డ్రైవింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇతను మళ్ళీ మనం పట్టుకున్నాము త్వరగా టీమ్ ఫామ్ చేసి. ఇతను మళ్ళీ తర్వాత ఒప్పుకున్నారు దట్ నేనే చంపాను. ఇతను కూడా తాగి ఈమెకి చూశారు, ఈమె పడుకుంటుంది. ఈమె కూడా ఈ డిసీజ్డ్ కూడా అది తాగిన తర్వాత ఇక్కడ పంజాబ్ చౌక్లో హల్దీరామ్ పక్కన గలీలో పడుకున్నారు. ఇతను తాగిన తర్వాత అది ఆమెకి చూశారు, కొంచెం సెక్షువల్ అటెంప్ట్ ట్రై చేశారు. అది సెక్షువల్ అటెంప్ట్ సక్సెస్ కాకపోతే కొంచెం ఆమె రెసిస్ట్ చేసింది. దానిలో ఇతను కోపంలో స్ట్రాంగులేట్ చేసి ఆమెకి చంపి ఆ నాలిలో పడేశారు. మళ్ళీ అక్కడి నుంచి ఫరారయ్యారు. దీనిలో మన టీం 1 టౌన్ టీం అండ్ CCS టీం చాలా బాగానే పని చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్డిటెక్టెడ్ కేసు ఇది, మోస్ట్లీ అన్డిటెక్ట్ అయి ఉంటే. బట్ వీళ్ళు చాలా మంచిగా తిరిగి అన్ని CCTV కెమెరాస్ చెక్ చేసి లోకల్ ఇంటెలిజెన్స్తో ఐడెంటిఫై చేసి ఇది అక్యూజ్ పట్టుకోవడం జరిగింది. అతను కూడా కిన్వర్ట్ నుంచి వచ్చాడు. ఇది సెకండ్ కేసు మన జిల్లాలో. ఇంతకుముందు కూడా సేమ్ పోలీస్ స్టేషన్లో ఐ థింక్ 7-8 months బ్యాక్ కూడా ఎట్లయినా ఒక ఫెన్స్ అయింది. ఒక ఓల్డ్ లేడీ, ఆమె కూడా బెగ్గర్, ఐ థింక్ 70-80 years ఉండొచ్చు. ఆమె కూడా ఇట్లయినా ఒక లేబర్ గుడిహత్నూర్ నుంచి రెగ్యులర్గా ఇక్కడ వచ్చే పని లేబర్, ఆమెకి లిఫ్ట్ చేసి సెక్షువల్ రేప్ చేసి చంపేశారు. అది కూడా చాలా డిఫికల్టీస్తో మన వాళ్ళు ఇది లోకల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఫోర్స్ అండ్ CCS వాళ్ళు కలిపి వాళ్ళు అది కూడా పట్టుకున్నారు. సో అందరితో మనవి, ఇప్పుడు మనం కేసెస్ డిటెక్ట్ చేయాలి అంటే మనకి కెమెరాస్ ఉంటాయి. ఇంతకుముందు పాపులేషన్ తక్కువ ఉన్న వల్ల హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు పాపులేషన్ పెరిగిన వల్ల హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సో మనకి CCTV కెమెరాస్ బాగానే అవకాశం ఉన్నాయి, అవసరం ఉంది అండ్ మనకి యూజ్ కూడా అవుతుంది. సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి కవర్ అయినలాగా, వాళ్ళ గల్లీ కవర్ అయినలాగా, వాళ్ళ ఇంట్లో కెమెరాస్ పెడితే కూడా మంచి కెమెరాస్ పెడితే పోలీస్కి చాలా హెల్ప్ వస్తుంది. బాలికల ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటికి అనుగుణంగా ముందుకు సాగాలని కలెక్టర్ రాజశేష సూచించారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో టీనేజీ గర్భాల నివారణ, అలౌట్మెంట్, డ్రగ్స్ నివారణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బాలికలకు దిశానిర్దేశం చేశారు. బాలల రక్షణ, వారి ఉజ్వల భవిష్యత్తును కాపాడడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజశేష స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా టీనేజీ గర్భాల నివారణ, ఎలోప్మెంట్, డ్రగ్స్ నివారణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు దూరంగా, చదువుకు దగ్గరగా ఉంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీనేజ్ గర్భాలు, బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటుందని, ఇలాంటి అనర్థాలపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలు, కేసుల బారిన పడకుండా పాఠశాలల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆపదలో ఉన్న బాలల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మిల్కా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, అలాగే ప్రిన్సిపల్ లలిత, ఇతర అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన KFC బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. యాజమాన్య సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రముఖ బ్రాండ్ కలిగిన దుకాణ సముదాయాలు పట్టణంలో ప్రారంభమవుతూ ఉండడం పట్ల స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నగరాల్లో మాత్రమే కనిపించే ప్రముఖ బ్రాండ్ల ఫ్రాంచైజీలు తాజాగా ఆదిలాబాద్ పట్టణ వాసులను సైతం పలకరిస్తున్నాయి. ఇప్పటికే పట్టణ పరిధిలో పలు బ్రాండెడ్ షోరూమ్లు ప్రారంభం కాగా తాజాగా వాటిలో KFC సైతం చేరింది.
పట్టణం అభివృద్ధి బాటలో నడుస్తూ ఉండడం, స్థానికుల అభిరుచిలోనూ మార్పులు వస్తూ ఉండడంతో కొత్త బ్రాంచీలు ప్రారంభోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం స్థానిక రిమ్స్ ఆసుపత్రి సమీపంలో ప్రఖ్యాత కేఎఫ్సీ బ్రాంచ్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. యాజమాన్యంతో పాటు మేనేజర్ కత్తి సాయిరాం సిబ్బందితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అవుట్లెట్లను ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. వివిధ మాంసాహార, శాకాహార తినుబండారాలు అందుబాటులో ఉండే కేఎఫ్సీ ఓపెన్ కావడంతో ఆహార ప్రియుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. భీంపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కిషోర బాలికల ఆరోగ్య సంరక్షణ, టీనేజీ గర్భధారణ కలిగే ఆరోగ్య సమస్యలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. 19 ఏళ్లలోపు వయసు కలిగిన బాలికలకు గర్భం వస్తే ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంగన్వాడీ సూపర్వైజర్ రాధా పేర్కొన్నారు. బాలికలు ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భీంపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ అండ్ అలాట్మెంట్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సంరక్షణ, వయసు నిండక ముందే గర్భధారణ వస్తే కలిగే సమస్యలు, పాటించవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ రంజన రవీందర్, పంచాయతీ కార్యదర్శి సాయినంద, కేస్ వర్కర్ రాకేష్, అంగన్వాడీ టీచర్లు సుజాత, ప్రియాలతో పాటు గర్భిణీలు, కిషోర బాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ నివారణ, కిషోర బాలికల ఆరోగ్య, విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ సూపర్వైజర్ రాధా తెలిపారు. ఆరోగ్యంపై దృష్టి సారించి మంచి లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. అనవసర అంశాల జోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు గర్వించే స్థాయికి ఎదగాలని దిశానిర్దేశం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాణ్యమైన విత్తనాలు, సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు, వ్యవసాయ సాగులో ఆధునికత పాటించాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశంలో విస్తృత అవగాహన. ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్న జిల్లా వాసులు. గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు కారణంగా తీవ్ర ఇబ్బందులు, నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న ప్రధాన వీధులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తున్నానండి ఏడీబీ న్యూస్.